యా హాయ్ ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఫ్యాన్స్ మాస్గా అయితే జరుగుతుంది. సో ప్రస్తుతానికి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. సో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీ చాలా మందికి అయితే జీవితాలను పూర్తిగా అయితే మార్చేసింది. సో అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచిగా తన పాత్రను అయితే బాగా అయితే చేశాడు. సో అప్పటి నుంచి అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ తర్వాత సో గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. దాని తర్వాత తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా అయితే పెరిగిపోయింది. సో అలా అభిమానాలు చేసిన పని వల్ల ప్రశాంతంగా సాగాల్సిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయ్యేలా ఉందనేసి మనకైతే న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. సో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కొంతమంది ఫోన్ల ముందు అలాగే టీవీల ముందు ఎదురు చూస్తున్న అభిమానులకు అలాగే ఇదొక బ్యాడ్ న్యూస్ అవ్వనుంది. సో సెప్టెంబర్ 27న అయితే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీ అయితే విడుదల కావాల్సిందిగా ఉంది. సో పలు కారణాల వల్ల అది ఏకంగా అక్టోబర్కు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి అనుకున్న దానికంటే ఒక నెల ముందుగానే వస్తున్నట్లు మేకర్స్ అయితే ప్రకటించారు. సో దీని ద్వారా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా అయ్యారు. బట్ ఏంటంటే సెప్టెంబర్ 27న దేవరా రిలీజ్ ఈవెంట్ అనేసి ఆల్రెడీ ఫిక్స్ అయింది. దీంతో ఆగస్టు నుంచి ప్రమోషన్స్ మొదలయ్యాయి. అలాగే మంచి సాంగ్స్ అయితే మన యూట్యూబ్లో అయితే షేక్ అయితే అవుతున్నాయి కదా. సో మ్యూజిక్ డైరెక్టర్ అనురూప్ రవిచందన్ ఆ తర్వాత వెంటనే 2 పాటలు విడుదలయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పగానే ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఎగ్జైట్మెంట్ అయితే అయ్యారు. బట్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఫ్యాన్స్ అయితే తండోపతండాలుగా అయితే వచ్చారనమాట. సో వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్టు పరిగెత్తి అలాగే పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంది. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ అసలు ఎంత క్రౌడ్ వచ్చారంటే అంత క్రౌడ్ వచ్చారు. సో మేబీ జరగకపోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.